యేసుక్రీస్తు వారి నామంలో చేరువచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం దేవుని యొక్క సన్నిధికి ఈ విధంగా రాగలిగాం. ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడుతూ వస్తూ ఉన్నారు. ఈరోజు మనం దావీదు గారు ఎలాంటి వాడు అనే దాని మీద మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మనం ఎలాంటి వాళ్ళం అంటే దేవుని దగ్గర ఆయన దగ్గర మనం దీవెనలు పొంది దేవుని దగ్గరికి రానివారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అది మన యొక్క బయోడేటా. అది ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గర నుండి సమస్తం మనకు కావాలి అని కోరుకుంటాం, కానీ దేవుని దగ్గరికి రాని స్థితిలో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. అయితే ఈరోజు ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణ తెలియడం కోసం చెప్తా ఉన్నాను. ఈరోజు మధ్యాహ్నం ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక అతను ఫోన్ చేసి ఏమన్నారంటే, అయ్యగారు ఆదివారం ప్రార్థనకు వస్తాను అయ్యగారు అన్నారు. సరే రండి, పలానా చోట ఆయన చెప్పారు. అయితే చెప్పిన తర్వాత ఏమన్నారంటే, అయ్యా మీరు చాలామందికి సహాయపడతా ఉన్నారు కదా అని నాకు వేరే వాళ్ళు ఇచ్చారు, మీ నెంబర్ ఇచ్చారు నాకు, మీరు చాలామందికి సహాయపడతా ఉన్నారంటగా, సహాయం చేసేవారుగా ఉన్నారని చెప్పుకొచ్చారు. సరేనయ్యా అని చెప్పి కొంతసేపు మాట్లాడిన తర్వాత ఆయన వాట్సాప్కి ఒక మెసేజ్ అంటే వేరే వాళ్ళ నెంబర్ పెట్టినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో ఫోటో ఒకటి కనపడింది. తర్వాత అడిగా, అయ్యా మీరు రక్షించబడ్డారా అని అడిగా నేను. అయ్యా నేను రక్షించబడలేదు అన్నాడు. సరే మీరు ఎంతకాలం నుండి బాధపడుతూ ఉన్నారు అంటే, పెరాలసిస్ వచ్చిందన్నారు, ఒక కాలు ఒక చెయ్యి పని చేయట్లేదు, అయ్యగారు మీ మందిరానికి వస్తాను, కొంచెం నాకు సహాయం కావాలి అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన నువ్వు రక్షించబడ్డావా అంటే నేను రక్షించబడలేదు అని చెప్తా ఉన్నాడు. అంటే దేవుని సన్నిధికి నువ్వు వెళ్తూ ఉంటావు అంటే నేను దేవుని సన్నిధికి వెళ్ళనని చెప్తా ఉన్నాడు. ఎవరో సహాయం చేస్తాను అంటే ఆయన నమ్మి ఫోన్ చేసి ఉన్నాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, దేవుడు మనకి సహాయకుడిగా ఉన్నాడు. మనం దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గర నుండి మనం సహాయాన్ని పొందేవారుగా ఉండాలి. దేవుని దగ్గర నుండి మనం దూరంగా ఉండి దేవుని దగ్గర నుండి మనం సహాయాన్ని పొందలేము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ రాత్రికాల సమయంలో దావీదు గారి గురించి మనం చూద్దాం. అసలు ఆయన ఎలాంటి వాడు? ఈ లోకంలో మనం ఉన్నాం, ఫలానా వాడు ఎలాంటి వాడు, లేదంటే ఫలానా ఆమె ఎలాంటిది అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అయితే ఈ రాత్రికాల సమయంలో దావీదు గారి గురించి మనం కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 17, 18, 19 వచనాలు తీసినారు, చదవండి. దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిపించినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయిన ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీకు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చేరి వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకెవరైతే రావాల్సి ఉన్నారో తండ్రి, మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం చేయండి తండ్రి. మీ సన్నిధి నుండి అనేకమైన మేము మీ యొక్క ఆశీర్వాదాలు పొంది తండ్రి, మీ యొక్క సన్నిధికి రాని వారుగా జీవిస్తున్నా తండ్రి, క్షమించమని అడుగుతున్నా తండ్రి. అలాంటి జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. దావీదు గారు ఏ లక్షణాలు అయితే కలిగి ఉన్నారు తండ్రి, ఆ లక్షణాలు మేము కూడా కలిగి ఈ లోకంలో జీవించడానికి తగిన సహాయం చేయండి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు అర్థమయ్యేలాగున మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే, శత్రువుకు కూడా ఉపకారం చేసే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మనకి ఇక్కడ దావీదు గారు కనబడతా ఉన్నారు. ఎవరికి? శత్రువుకి. ఈ లోకంలో మన శత్రువు మన చేతికి చిక్కితే మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా మన టైం కోసం చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఎప్పుడు దొరుకుతారా అని చూస్తూ ఉంటారు. అయితే దావీదు గారికి ఆ యొక్క శత్రువు చేతికి చిక్కిన ఉపకారం చేస్తా ఉన్నాను. ఎందుకంటాడు, నీవు
నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై. చూడండి, ఈ లోకంలో దావీదు ఏ విధంగా జీవించాడంటే అపకారికి ఉపకారము చేసిన వాడుగా ఉన్నాడు. మనకు ఒక పద్యం కూడా ఉంది, అపకారికి ఉపకారం చేయువాడే నేర్పరి సుమతి అని ఒక పద్యం కూడా ఉంది. అంటే నేర్పరి అంటే ఎవరు? బాగా అన్ని తెలిసినవాడు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అపకారికి ఉపకారం చేసేవారుగా ఈ లోకంలో ఉండాలి. ఈ లోకంలో ఎట్లా ఉండదంటే మన యొక్క జీవితాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర నుండి ఉపకారం పొందిన వాళ్ళు మనకి అపకారం చేద్దామని చూస్తూ ఉంటారు. ఈ లోకంలో మనిషి యొక్క మనస్తత్వం అట్లా ఉంటుంది. మనం అనుకుంటాం ఇతను మనతో బాగా మాట్లాడుతూ ఉన్నాడు, మంచివాడు అయిపోయాడులే అనుకుంటాం. కాదు, అతని యొక్క జీవితంలో ఎక్కడో ఒక మూల ఉంటుంది. ఏమని? అది ఒక్కసారిగా బయటకు వచ్చేస్తుంది. అరే, ఇతను ఎలాంటోడా, ఎంత నమ్మేనే, ఎంత చక్కగా మాట్లాడుతున్నానే, ఈ బుద్ధి ఇంకా పోలేదని చెప్పి మనం అనుకునేవారుగా ఉంటాం. అదే అపకారమైన బుద్ధి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అపకారికి మనం ఏం చేయాలి? ఉపకారం చేసేవారుగా ఉండాలి. దావీదు తన యొక్క జీవితంలో శత్రువుకు కూడా ఉపకారం చేసిన వ్యక్తిగా ఉన్నారు ఆయన. చూడండి, ఎంత మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి దావీదు గారు. శత్రువుని ప్రేమిస్తూ ఉన్నాడు. తర్వాత ఏమంటా ఉన్నాడు చూడండి, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసిదివి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. నీతిపరుడవు అంటే నీతిపరుడు అనే దానికి అర్థం మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఏంటి నీతిపరుడు అంటే? అపకారికి ఉపకారం చేసేవాడు నీతిపరుడు. అయ్యా, నాకేం తెలియదయ్యా, నేను ఇంతే స్టేబుల్గా ఉంటాను, నేను ఎవరికి అపకారం చేయను, ఉపకారం చేయను, నేను ఇంతే ఎవరిని పట్టించుకోను, నా పనులు నేను చేసుకుంటానంటే అది కూడా తప్పే. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు మన చేతికి చిక్కినా మనం వాళ్ళకి ఎలాంటి హాని చేసేవారుగా ఉండకూడదు. అందుకన్నాడు 19వ వచనంలో, ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా. చూడండి, ఎలాంటి ప్రశ్న వేస్తా ఉన్నాడు. మేలు చేసి పంపిస్తాడే శత్రువు దొరికితే, నేనైతే చంపేసేవాడిని అని అంటా ఉన్నాడు. ఇక్కడ మన జీవితంలో దావీదు గారు చూడండి ఎట్లా సౌలు దావీదుని చంపాలని చూస్తూ ఉన్నాడు. అయితే చంపాలి అని చూసే సౌలు గారు దావీదు గారి గురించి చెప్తా ఉన్నాడు. ఏమని? అయ్యా, నువ్వు మంచివాడివి, నువ్వు నీతిపరుడివి, నువ్వు అపకారికి ఉపకారం చేయకుండా ఉన్నావు, శత్రువు దొరికినా సరే పంపించేసేవు, నువ్వు ఎంత గొప్పవాడివి అని చెప్పి ఒక సాక్ష్యాన్ని పొందినవాడుగా ఉన్నాడు దావీదు. మరి మన జీవితంలో మన సాక్ష్యం ఎట్లా ఉంది? మన సాక్ష్యం అడగాలంటే మన పక్కన వాళ్ళ గురించి అడగాలి. మన ఇంటి పక్కన వాళ్ళని అడగాలి. ఏమని? అయ్యా, పలానోళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. ఆ సాక్ష్యం మన జీవితంలో లేనివారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు గారు ఏ విధంగా అయితే శత్రువుకి ఉపకారం చేసే బుద్ధి కలిగి ఉన్నాడో అదే విధంగా మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే చూడండి, కీర్తన గ్రంథం 55వ కీర్తన 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుచున్నాను. చాలు. చూడండి, దావీదు గారు సైలెంట్గా లేడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుచున్నాను. చూడండి, తన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడుగా ఉన్నాడు దావీదు గారు. మరి మన జీవితంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నామా? దేవుని వాక్యం మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో, దేవునితో మనం ఎప్పుడైతే మన యొక్క ప్రయాణం ఉంటుందో అప్పుడు మన జీవితంలో మనం ఎన్నో గొప్ప కార్యాలు మనం చూడగలం. ఎందుకంటే ఆ గొప్ప కార్యాలు మనం వాటిని అర్థం చేసుకోలేని స్థితిలో మనం ఉంటాం. కొన్నిసార్లు మనకు అర్థం కాదు. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మనం చేస్తూ ఉంటాడు. అయితే వాటిని మనం అర్థం చేసుకోలేని స్థితిలో మనం ఉంటాం. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. మన జీవితాలు ఎంత సురక్షితంగా ఉన్నాయంటే, ఎంత భద్రంగా ఉన్నాయంటే, మన కుటుంబాలు ఎంత సమాధానం కలిగి ఉన్నాయంటే, మన కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నాయంటే దేవుడిచ్చిన కాపుదలను మనం గుర్తుపెట్టుకోవాలి.
దేవుడు మనకి ఇంత కాపుదలు ఇస్తూ ఉంటే మనం దేవుని వాక్యాన్ని ఎందుకు చదవలేకపోతా ఉన్నాం? ఏందయ్యా నువ్వు భలే చెప్తున్నావు, అసలు దేవుని వాక్యాన్ని చదవటానికి నాకు టైం ఎక్కడుంది, నాకు ఎన్ని పనులు ఉంటాయో తెలుసా నీకు, ఉదయాన్నే లేస్తాను, నా పనులు చేసుకోవాలి, నేను నా పనికి వెళ్ళాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, మళ్ళీ సాయంత్రం రావాలి, అసలు నాకు ఎక్కడ టైం ఉంటుంది, నేను మళ్ళీ నా పనులు చేసుకోవాలి, మళ్ళీ వండుకోవాలి, తినాలి, కొనుక్కోవాలి, అసలు దేవుని సన్నిధికి రావడానికి కూడా నాకు టైం లేదు అని మనం దేవునికే సమాధానం చెప్పే స్థితిలో మనం ఉన్నాం. అయితే ఒకవేళ ఇదే సమాధానం దేవుడు మన గురించి అనుకుంటే, అయ్యా ఎంతసేపు మిమ్మల్ని కాపాడాలయ్యా, అయ్యా ఎంతసేపు మీ చుట్టూ కంచేయాలయ్యా, అయ్యా మీకు ఎంతసేపు సమాధానాన్ని ఇవ్వాలయ్యా, మీకు ఎంతసేపు సంతోషాన్ని ఇవ్వాలయ్యా అని ఒక్కసారి దేవుడు అనుకున్నాడు అనుకోండి, మన పరిస్థితులు ఎట్లా ఉంటాయి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది ఎవరిని మృంగుదునా అని చెప్పి తిరుగుతూ ఉంటుంది. ఎవరిని మృంగుదునా, అపవాది ఎవరిని మృంగిద్దంటే ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళని మృంగేసిద్ది అపవాది. ఎందుకంటే అపవాది చూస్తూ ఉంటుంది ఎవరు బలహీనంగా ఉంటారు, ఎవరి జీవితంలో దేవుణ్ణి కలిగి ఉండరు, ఎవరి జీవితాల్లో వాక్యాన్ని కలిగి ఉండరు, ఎవరి జీవితాల్లో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండరు, ఎవరి జీవితాల్లో దేవుని సన్నిధిలో గడిపే అలవాటు లేని వారుగా ఉంటారో వారందరూ నేను మింగివేస్తానని చెప్పి అపవాది ఎంతో కోపంగా తిరుగుతూ ఉంది ఈ లోకంలో. మనం ఏం చేస్తున్నాం తెలుసా? అపవాదికి తగ్గట్టే ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. అందరికీ తెలుసు ఏమని, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు అన్నీ చేయగలిగిన వాడు, దేవుడు మనల్ని పోషించేవాడు, ఆయన మనల్ని భద్రపరిచేవాడు అన్నీ తెలిసి మనం భక్తిహీనులుగా తయారైపోతూ ఉన్నాం, మనం బలహీనం అయిపోతూ ఉన్నాం. అప్పుడు అపవాది మనల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దావీదు గారు తన యొక్క జీవితంలో సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు, చూడండి ఎంత మంచి మాట చెప్తా ఉన్నారు. ఆయన దేవుణ్ణి ధ్యానించేవాడుగా ఉన్నాడు, దేవుణ్ణి ఎప్పుడు వదిలిపెట్టలా, ధ్యానించుచు మొర్ర పెట్టుచున్నాను, ప్రార్థించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తామో ధ్యానించిన వెంటనే మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు కొన్ని విషయాలు దేవుడు మనతో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. అంటే డైరెక్ట్గా అంటే కొన్ని మనకు చూపిస్తూ ఉంటాడు, మనకు అర్థం కాదు, ఏందో దేవుడు నాతో ఎట్లా చూపిస్తూ ఉన్నాడు అని మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాం. అయితే దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని అర్థమయ్యే ఆ జ్ఞానాన్ని లేదంటే తెలివిని మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు దేవుడు. దాన్ని గ్రహించేవారుగా ఉండాలి. దావీదు తన యొక్క జీవితంలో ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడుగా ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. మరి మన జీవితంలో మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం? ఈ లోకంలో మనం ఎట్లా ఉన్నాం? దేవునికి వాక్యాన్ని చదవటం లేదు, ప్రార్థన చేయట్లా. అసలు ఏదో గుర్తొస్తే ఏదో ఎట్లా ఉంటుందంటే బైబిల్ అట్లా ఓపెన్ చేసి ఆ 2 వచనాలు లేదంటే 5 వచనాలు చదివి దేవుడు నాతో ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు ఆమేన్, లేదంటే క్యాలెండర్ దగ్గరికి వెళ్తాం, క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఆ వచనాన్ని చదివి దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, వెరీ గుడ్, మంచిదే, నేను కాదన్నా. అయితే దేవుని వాక్యం బాగా మనం ధ్యానించాలి. ఎందుకంటే మనం బలహీనం అయిపోతూ ఉన్నాం. మన యొక్క జీవితాలు ఈ యొక్క బలహీనత నుండి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలి. తర్వాత ఏమంటాడు చదవండి, ఆయన నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు. చూడండి, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అట్లా కాకుండా మనం ఏమీ చేయకుండా మన ఇష్టానుసారంగా ఉండి అయ్యా నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన ఈను అని మనం ఎన్ని గంటలు మనం ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని చదివి అప్పుడు మనం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మన ప్రార్థన ఉంటాడు. కండిషన్ అది. ఆ విధంగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే దావీదు గారు తన యొక్క జీవితంలో అలాంటి జీవితాన్ని జీవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి మనం పోల్చుకుందాం. నేను ఎట్లా జీవిస్తూ ఉన్నాను, దావీదు గారు ఎట్లా జీవిస్తూ ఉన్నారు, ఈ యొక్క పోలిక చొప్పున ఈ లోకంలో మనం ముందుకు సాగిపోదాం. చూడండి, ఇంకా దావీదు గారు తన యొక్క జీవితంలో ఎట్లా ఉన్నారంటే సహజంగా మనం ఏం చేస్తామంటే రేపు పనికి వెళ్ళాలనుకోండి, రేపు ఒక దూరం పనికి వెళ్ళాలి, ఎందుకంటే అందరం పని చేసుకునే వాళ్ళం కాబట్టి, పనిచేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను. ఉదాహరణకి విజయవాడ దగ్గర ఏదన్నా విలేజ్కి వెళ్ళి పని చేయాలి. రేపు ఎన్ని గంటలకి? 7:30 ట్రైన్ ఉంది అనుకుందాం. అయితే మనం ఏం చేస్తాం, ఉదయాన్నే ఆ పనులన్నీ ఇప్పుడు నుండే చక్కబెట్టుకొని ఉదయాన్నే 6 లేదంటే 5 లెగిసి ఆ పనులన్నీ చేసుకొని జాగ్రత్తగా 7:30 ట్రైన్ అంటే 7 గంటలకు వెళ్ళిపోతాం.
వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, ఆ ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి, అమ్మ మీరు రెడీ అయ్యారా, నేను రెడీ అయిపోయి, నువ్వు పదండి వెళ్దాం పదండి, మళ్ళీ మనకి ఈరోజు మనకు 1000 రూపాయలు వస్తాయి, లేదంటే 1500 వస్తాయి అని త్వరగా మనం 7 గంటలకు అక్కడ స్టేషన్కి వెళ్ళిపోయి ఆ పనికి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తా ఉన్నారు అట్లా? చూడండి, దావీదు మహారాజు తన యొక్క జీవితంలో ఏ విధంగా ఉన్నాడంటే, చూడండి 5వ కీర్తన చదవండి. 5వ కీర్తన 3వ వచనం చదవండి. యెహోవా ఉదయమున నా కంఠస్వరము, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. చూడండి, దావీదు గారు తన యొక్క జీవితంలో మనం ఏ విధంగా అయితే సిద్ధపడి ఉంటామో, దేనికి సిద్ధపడి ఉంటాం? మన పని చేసుకోవడానికి మనం సిద్ధపడతాం, లేదంటే ఊరు వెళ్ళడానికి మనం సిద్ధపడతాం. అంటే మనం ఏది చేయాలన్నా సిద్ధపడేవారుగా ఉన్నాం. కానీ ప్రార్థన చేయడానికి మనం సిద్ధపడేవారుగా ఉన్నామా? మనం ప్రార్థన చేయడానికి మనం సిద్ధపడం. రెడీమేడ్గా మన లోపల నుండి వచ్చేసింది. మనం వాక్యం వినకపోయినా మనం ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన చేస్తాం? రెడీమేడ్ ప్రార్థన లోపల ఉందిగా. దేవునికి మనం ఎప్పుడైనా ఆరాధన చేసేటప్పుడు వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనం ప్రార్థించేవారుగా ఉండాలి. లేదంటే మనం శనివారం రాత్రిపూట మనం విజ్ఞాపన కూడిక ఏర్పాటు చేసుకుంటాం. అంటే విజ్ఞాపన కూడికప్పుడు వాక్యాన్ని జాగ్రత్తగా విని వాక్యానుసారంగా మనం ప్రార్థించేవారుగా ఉండాలి. విజ్ఞాపన ప్రార్థనప్పుడు మనం ఏం చేస్తామంటే తెలుసా, ప్రార్థన చేస్తాం, కానీ చెప్పిన వాక్యంలో ఒక్క వచనం కూడా రాదు, ఒక్క మాట కూడా రాదు. ఎంత పొడుగు ప్రార్థన చేస్తామో చూడండి. ఇక్కడ దావీదు గారు తన యొక్క జీవితంలో ఎట్లా ఉన్నాడంటే, ఆయన ఎట్లా సిద్ధపడతా ఉన్నాడు? యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును. ముందు చెప్తా ఉన్నాడు ఏమని? అయ్యా నేను ఉదయాన్నే లేచి నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడు ప్రార్థన చేస్తాను? ఉదయాన్నే. ఉదయము అంటే అది సూర్యుడు ఉదయించకుండా ఉన్న ముందు ఉదయము. అయితే తర్వాత ఏమంటా ఉన్నాడు చూడండి, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. చూడండి, సిద్ధము చేసి కాచియుందును. ఒకవేళ మనం బిర్యానీ చేయాలనుకోండి, దాన్ని సిద్ధం చేస్తాం, రెడీ చేస్తాం. లేదంటే మంచి వంటకం చేయాలంటే ఏం చేస్తాం? దాన్ని రెడీ చేస్తాం, సిద్ధపరుస్తాం మనం. మరి ప్రార్థనా జీవితం ఎట్లా ఉంది? సిద్ధపరచుకోవాలి. ఉదయాన్నే లేచి మనం దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలి. మనం నైట్ పడుకునే ముందు మనం దేవునితో చెప్పగలగాలి. ఏమనంటే, అయ్యా నేను ఉదయాన్నే నీ సన్నిధిలో కనపడతాను అని మనం దేవునితో చెప్పుకొని ఉదయం మనం దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ప్రార్థనని సిద్ధపరచుకొని దాన్ని కాచుకొని ఉండాలి. ఎందుకు కాచుకోవాలి? అపవాది తీసుకెళ్ళిపోద్ది, ప్రార్థన చేయనీయదు. ఏమి లెగుతావులే, టైం 5 అయింది, ఇంకో గంట సేపు పనుకో, ఒళ్ళంతా నొప్పులుగా ఉందిగా, ఇంకేముంది, కోడి కూయలేదు కదా అనిపించింది. ఏది మనకి అంటే కాచుకొని ఉండకపోతే అపవాది తన్నుకొని వెళ్ళిపోతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే కాచుకొని ఉంటుని. చూడండి, దావీదు గారు తన జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉంటా ఉన్నాడు. తను చేసే ప్రార్థన విషయంలో ఒకవేళ నేను నీకు ఇష్టం లేకుండా ఏదో అనకూడని మాటలేమని అంటానేమో, నేను జాగ్రత్తగా ఉంటాను అని దావీదు గారు ప్రార్థనని సిద్ధం చేసుకొని కాచుకొని ఉండేవాడుగా ఉన్నాడు. మరి మనం ఇష్టం వచ్చిన మాటలు మనం మాట్లాడతాం ప్రార్థనలో. దేవుని యొక్క నామాన్ని ఎట్లా పడితే అట్లా మనం వాడకూడదు. మనం అనుకుంటాం ఏముందిలే అది ఇది అని చెప్పేసి ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉంటాం. మనం జాగ్రత్తగా మనం చేసే ప్రార్థన మనం కాచుకొని ఉండాలి. అయ్యా ప్రార్థనలో ఒకవేళ నేనేమన్నా అడగకూడనే అడుగుతానేమో, లేదంటే అనకూడని మాటలు మాట్లాడతానేమో, ఒకవేళ నేను ప్రార్థన చేయటం మర్చిపోతానేమో, అపవాది వచ్చి తీసుకొని వెళ్ళిపోతుందేమో అని జాగ్రత్తగా ఉండాలి మన యొక్క ప్రార్థన. అందుకే దావీదు గారు తన యొక్క జీవితంలో తన యొక్క ఎక్స్పీరియన్స్ మనకు రాస్తా ఉన్నాడు. ఏమని? అయ్యా ఉదయాన్నే అంటే ఉదయం యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. వినబడాలంటే బ్రతికుండాలి దావీదు గారు. చూడండి, అసలు అక్కడ ఎట్లా ఉందో లింక్ అక్కడ మనకు కనబడుతుంది. ఎట్లా? అయ్యను నన్ను భద్రంగా ఉంచితే, అయ్యను నన్ను కాపాడుతావు కాబట్టి ఉదయం నీకు ప్రార్థన చేస్తాను. చూడండి అక్కడ కండిషన్ ఎట్లా ఉందో. మన జీవితంలో దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. దేవుడు కాపాడినప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం? ఈ లోకంలో ఎంత ఆలోచన లేని వారుగా ఈ లోకంలో ఎందుకు జీవిస్తూ ఉన్నాం? చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాలు
దేవుడు మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. అందుకే చూడండి 119వ కీర్తన, చూడండి 119వ కీర్తన 164వ వచనం చదవండి. 164వ వచనం. దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. 7 సార్లు దేవునికి స్తుతి చెల్లిస్తా ఉన్నారు. ఎవరు? దావీదు గారు. ఆయన రాజుగా ఉన్నాడు, రాజ్యాన్ని చూసుకోవాలి, ప్రజలను చూడాలి, ఎవరన్నా తగాదాలు వస్తే వాళ్ళకి పరిష్కారం చేయాలి, వాళ్ళకి న్యాయం తీర్చాలి. అసలు ఎన్ని పనులు ఉంటాయో దావీదు మహారాజు గారికి. అయితే ఇన్ని పనులున్న దేవునికి 7 సార్లు దేవునికి ఏం చేస్తా ఉన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. అదే అన్నాడు, ఏమని? నేను నిన్ను స్తుతించుచున్నాను. ఎందుకు స్తుతిస్తా ఉన్నాడు? ఆయన చేసిన కార్యాలను బట్టి స్తుతిస్తా ఉన్నాడు. 7 సార్లు. 7 సార్లు అంటే మాటలా? చూడండి, దేవుడు దావీదుని అంతగా అభివృద్ధి చేయడానికి కారణం ఏంటంటే అదే సీక్రెట్. అది రహస్యం, ఓపెన్ సీక్రెట్ అది. ఎందుకంటే ఈ లోకంలో మనం ఆ విధంగా జీవించలేము. ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి అని మనం ఆదివారం ఒక్కరోజు మనం దేవుని సన్నిధికి రావడానికి ఎంత కష్టపడిపోతామో. అయ్యో ఎండగా ఉందయ్యా నేను రాలేనంటాం. సింపుల్ రీజన్ అది. ఎండగా ఉంటే మనం దేవుని సన్నిధికి రాలేం. తలనొప్పి ఉంటే మనం దేవుని సన్నిధికి రాలేం. కాళ్ళు నొప్పులు ఉంటే మనం దేవుని సన్నిధికి రాలేం. ఇంట్లో ఏదైనా గొడవ అయితే దేవుని సన్నిధికి రాలేం. చూడండి ఎన్ని కారణాలు మనం పెట్టుకుంటాము. కానీ దావీదు గారు తన యొక్క జీవితంలో 7 సార్లు దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడు. చూడండి, దావీదు మహారాజు తన యొక్క జీవితంలో దేవుని యందు ఎంత నమ్మిక కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుని యందు ఎంత విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు, దేవునితో నడిచే అనుభవాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో జీవించేటప్పుడు 7 సార్లు మనం దేవుణ్ణి స్తుతించగలిగితే ఏం లేదు. ఎంత దేవుని అయ్యా ఉదయం ఈ విధంగా లేవడానికి నువ్వు కృపనిచ్చి అన్నావు తండ్రి, నీకు వందనాలు. అట్లా మనం దేవునికి స్తుతి మనం చెల్లించగలిగితే మన జీవితాలు మారిపోతాయి, మన కుటుంబాలు మారిపోతాయి, మన బిడ్డలు మారిపోతారు, మన భర్త, మన భార్య, ప్రతి ఒక్కరు మార్పు చెందగలుగుతారు. మనం దేవుణ్ణి స్తుతించలేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అందుకే చూడండి, దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. చూడండి చూడండి తన యొక్క జీవితంలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారు దావీదు గారు. మరి మనం ఎన్నిసార్లు మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం, ఎన్నిసార్లు మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నాం, ఎన్నిసార్లు మనం దేవునికి దగ్గరగా జీవించగలుగుతూ ఉన్నాం, ఎన్నిసార్లు మనం దేవునితో మాట్లాడగలుగుతూ ఉన్నాం. 7 సార్లు అనేది చాలా ప్రాముఖ్యమైన ఆ సంఖ్యగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. మరి మన జీవితాలు, మన కుటుంబాలు ఈ విధంగా ఉండడానికి పెద్ద కారణం ఏంటంటే అదే, మన దేవుణ్ణి స్తుతించట్లా, మనం దేవుడు చేసిన కార్యాలు మనం గుర్తించట్లా. ఏదో అందరం మనం అనుకుంటాం ఏమని, అయ్యా ఏమంటాం, అయ్యా ఈ భూమి మీద ఎవరైనా చనిపోవాల్సిందే కదయ్యా, ఏముందలయ్యా ఎవరు చూసారు తర్వాత ఉంటాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు పరలోకం కోసం మనం సిద్ధపడేవారుగా ఉండాలి. ఈ మధ్యకాలంలో చనిపోయిన వాళ్ళ మీద అమెరికాలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. ఏమనంటే మనిషి చనిపోయిన తర్వాత ఏం జరిగింది చూద్దామని. అయితే అట్లా చనిపోయారు అని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు చెప్పారు వాళ్ళు. ఏమనంటే చాలామందితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే, చనిపోయి మరలా బ్రతికిన వాళ్ళు, మళ్ళా జీవం వచ్చిన వాళ్ళు, అయ్యా మేము చనిపోయాము, చనిపోయిన తర్వాత మేము చూసుకున్నాం, మా యొక్క దేహాన్ని మేము చూసుకోగలిగాం, మరలా దేహంలోనికి వెళ్ళడానికి మేము చాలా ప్రయత్నాలు చేసాం కానీ వెళ్ళలేకపోయాం, మాకు కనబడతా ఉంది మేము ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అట్లా అనిపిస్తూ ఉంది, మాకు అట్లా ఎక్కడో ప్రయాణం చేస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది అని చాలామంది మీద ప్రయోగాలు చేస్తే వాళ్ళందరూ చెప్పిన స్టేట్మెంట్ అది. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత పరలోకం ఉంది మనకి. ఈ పరలోకం కోసం మనం సిద్ధపడేవారుగా ఉండాలి. ఈ లోకంలో ఒక యుఎస్ కానీ యూకే కానీ మనం వెళ్ళాలంటే పాస్పోర్ట్ మనకి, లేదంటే వీసా మనకు కావాలంటే ఎన్నో కండిషన్స్ ఉంటాయి. ఒక్క కండిషన్ మనం మిస్ అయినా సరే వాళ్ళు మనకి ఎవరో పాస్పోర్ట్ ఎవరో వీసా ఎవరో. మరి మనం పరలోకం వెళ్ళాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి? పరలోకం మనం వెళ్ళాలంటే ఈవెన్ మనం జస్ట్ ఆ విమానంలో మనం ప్రయాణించాలి, మన డబ్బులు పెట్టి మనం విమానం ఎక్కాలంటేనే కండిషన్స్ అక్కడ. అయితే మరి మనం దేవుని దగ్గరకు మనం వెళ్ళాలి, పరలోకంలో మనం కాలు పెట్టాలంటే మరి మన భక్తి జీవితం ఎట్లా ఉండాలి? ఆ విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఏముందిలే అని చెప్పి మన జీవితాన్ని వ్యర్థం చేసుకునేవారుగా ఉన్నాం.
అయితే ఇక్కడ దావీదు గారు తన యొక్క జీవితంలో 7 సార్లు స్తుతించినట్లు ఉన్నాడు. ఎందుకంటే దావీదు గారికి తెలుసు, ఏం తెలుసు? నేను పరలోకానికి వెళ్తాను, నేను పరలోకంలో అడుగు పెట్టాలి, దేవుడు నన్ను తీసుకువెళ్తాడని చెప్పి నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి, అందుకే 78వ కీర్తనలో ఒక మాట మనకు కనబడదు. చూడండి, 78వ కీర్తన 70వ వచనం చదవండి. నీ దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. చూడండి, దేవుడు చూడండి ఎలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు గారిని దేవుడు పిలుచుకున్నాడు. ఆయన ఎక్కడి నుండి పిలుచుకున్నాడు? గొర్రెల దొడ్లలో నుండి పిలుచుకున్నాడు ఆయన. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన పరిస్థితిని చూసి మనం ఏం చేస్తాం? బాధపడతా ఉంటాం. అయ్యో, నా కుటుంబం ఎందుకు ఇట్లా ఉంది, అయ్యో నా బిడ్డలు ఎందుకు ఇట్లా ఉన్నారు, నా భర్త ఎందుకు ఇట్లా ఉన్నాడు అని మన కుటుంబాన్ని చూసుకొని మనం బాధపడేవారుగా ఉంటాం. అయితే దావీదు గారు గొర్రెల దొడ్లో ఉన్నారు ఆయన. అయితే గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు ఏం చేశారు? దేవుడు ఆయన కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? 7 సార్లు దేవుని స్తుతిస్తా ఉన్నాడు, 3 సార్లు దేవుని ధ్యానిస్తా ఉన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని 3 సార్లు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎట్లా చేస్తే దేవుడు కోరుకోకుండా ఉంటాడా? వదిలేస్తాడా? ఈ లోకంలో మనుషులు మనల్ని పట్టించుకోరు, మనుషులు మనం మొహం కూడా చూడరు. అయితే దేవుని వైపు మనం చూస్తే, దేవునికి ఇష్టంగా మనం ఉంటే దేవుడు మనల్ని కోరుకుంటాడు. ఏమని అంటే, ఎట్లాగంటే దావీదును ఏ విధంగా అయితే కోరుకొని ఉన్నాడో అదే విధంగా మనల్ని కోరుకునే దేవుడు ఆయన. మనం వదిలిపెట్టలా. ఒకవేళ మనం కష్టంలో ఉండొచ్చు, మనం బాధలో ఉండొచ్చు, ఒకవేళ మనం అనారోగ్యంతో బాధపడతా ఉండొచ్చు, ఎలాంటి స్థితిలో మనం ఉన్నా ఆయన మనల్ని కోరుకొని ఏం చేస్తాడు? ఆ గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించాను. అంటే పిలవబడిన వాడుగా ఉన్నాడు దావీదు గారు. పిలుచుకున్నాడు దావీదు, అయ్యా నువ్వు అక్కడ వద్దు, నువ్వు రాజుగా ఉండాలి, నీ స్థితి నువ్వు గొర్రెల దొడ్లో కాదు నువ్వు ఉండాల్సింది, నువ్వు గొర్రెలను కాదు చూడాల్సింది, ప్రజల్ని పరిపాలించాలి, నువ్వు నాకు ఇష్టమైన వాడివి, నువ్వు రా అని చెప్పి దేవుడు కోరుకొని పిలుచుకున్నవాడుగా ఉన్నాడు దావీదుని. మరి మన జీవితంలో మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయి? దేవుడు మనల్ని కోరుకుంటారా? చిన్నప్పుడు ఎట్లా ఉండదంటే, చిన్నప్పుడు పార్కులో క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని. చిన్నప్పుడు క్రికెట్ అంటే బాగా ఇష్టం. అసలు దూకి క్యాచ్లు పెట్టేవాడిని, అంత పిచ్చి అనమాట. అయితే అప్పుడు కోరుకునేవాళ్ళు, టీం కోరుకునేవాళ్ళు. అట్లా కెప్టెన్లు 2 ఉండేవాళ్ళు, అటు ఇటు నిలబడి నీకెవరు కావాలి కోరుకునేవాళ్ళు. కోరుకోమన్నప్పుడు ఏం చేస్తారు? బాగా ఆడేవాళ్ళని కోరుకుంటారా, ఆడిన వాళ్ళని కోరుకుంటారా? ఎవరైతే బాగా ఆడతారో, ఎవరైతే బాగా బ్యాటింగ్ చేయగలుగుతారో, ఫీల్డింగ్ చేయగలుగుతారో, లేదంటే బౌలింగ్ చేయగలుగుతారో వాళ్ళని ఆ ఫలానా నాకు కావాలి కోరుకున్న వెంటనే పక్కన వాళ్ళకి మొహం మాడిపోద్ది. ఏమని? అరే బాగా ఆడేవాడు కోరుకున్నాడు కదా, అరే ఇంకెవరు ఆడేది అని చెప్పి అతనికంటే తక్కువగా ఉండేవాళ్ళని కోరుకుంటారు. అంటే కోరుకునుట. చూడండి, మన జీవితంలో మన యొక్క భక్తి జీవితం సరిగ్గా లేకపోతే దేవుడు మనల్ని కోరుకోడు. మనం ఆశీర్వదించబడాలి. ఆయన మనల్ని కోరుకుంటే మనం ఆశీర్వదించబడతాం, ఆయన మనల్ని పిలుచుకుంటే మనం ఆశీర్వదించబడతాం. మరి అలాంటి స్థితిలో మనం లేకపోతే మరి మనకు ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది? ఈ లోకంలో ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి అసలు ఎందుకు వెళ్తారు? అయ్యా దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నామని ఏం చెప్తారంటే, అయ్యా మాకు చాలా అప్పులు ఉన్నాయి అయ్యా, అందుకే దేవుణ్ణి నమ్ముకున్నాను అంటారు. లేదంటే అయ్యా నేను బాగా అనారోగ్యంలో ఉన్నాను, అసలు నేను చచ్చిపోతాను అనుకున్నాను, అందుకే దేవుడు నన్ను బ్రతికించాడు కాబట్టి నేను దేవుడిని నమ్ముకున్నాను. అయ్యా నా బిడ్డల విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, అందుకే నేను దేవుడిని నమ్ముకున్నాను. లేదంటే నా భర్తకి మంచి ఉద్యోగం ఇచ్చాడు, అందుకే నేను దేవుడిని నమ్ముకున్నాను అని చెప్తూ ఉంటారు కదా. అయితే మనం దేవుడిని నమ్ముకున్నానని చెప్తూ ఉన్నాం. మరి మన జీవితంలో మరి దేవుడు మనల్ని కోరుకోవాలి అంటే మరి మనం ఎట్లా ఉండాలి? చూడండి, ఈ లోకంలో దేవుడు అన్ని మనకు ఫ్రీగా ఇచ్చేయాలి, మనం మాత్రం ఏం చేయాలి? ప్రశాంతంగా ఉండాలి. ఈ లోకంలో మనం దేవుని సన్నిధికి వచ్చి కూర్చోలేం, దేవుని సన్నిధిలో పాటలు పాడలేం, దేవుని సన్నిధిలో మనం ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా వెళ్ళలేం. అసలు ఏమనుకుంటామంటే నా గురించే చెబుతున్నాడు ఈయన. చూడండి, వచ్చే ఆలోచన అపవాద ఆలోచన. అది అపవాది ఏం చేసిందంటే నీ గురించే చెబుతున్నాడు, నువ్వు వెళ్ళవాక అంటది అపవాది. అప్పుడు మనకేమనిపించింది తెలుసా? అరే నా గురించే పద్దా చెబుతున్నాడు, నేను వెళ్ళననిపించింది.
ఒకవేళ దేవుడు వాక్యం ద్వారా ఒకవేళ నీ గురించి అనుకుందాం, అంత టైం ఎవరికి ఉండదు. ఒకవేళ దాన్ని సరిదిద్దపడాలి. మనం సరిదిద్దుకోకుండా నేను ఎట్లానే ఉంటాను, నేను అబద్ధాలు ఆడతాను, నేను మోసకారిగానే ఉంటాను, నేను జగడగొండిగానే ఉంటాను, నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాడిగా ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాను, నేను ప్రార్థనకు రాను, ఇవన్నీ నేను చేస్తాను, దేవుడు నన్ను దీవించాలి, నా బిడ్డలను దీవించాలి, నా కుటుంబాన్ని దీవించాలి, దేవుడు అంతా నాకు కంచి వేయాలి అని మనం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. ఆ విధంగా దేవుడు మనల్ని కోరుకోవాలి అంటే దావీదు గారు ఏ విధంగా అయితే చేసి ఉన్నారో మనం ఆ విధంగా చేస్తే దేవుడు మనల్ని కోరుకొని దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉందో చూడండి. 71 వచ్చిన చదవండి. తర్వాత అతడు 78వ అధ్యాయము 71 వచనం. అతడు పాడి గొర్రెలను వెంబడించుట మాన్పివేసి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. చూడండి ఏం చేశాడు. దేవుని ప్రజల్ని పరిపాలించడానికి దేవుని చేత రప్పింపబడిన వాడుగా ఉన్నాడు దావీదు గారు. రప్పించెను. అయ్యా నువ్వు నాకు కావాలి పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకొని ఎవరిని? ప్రజల్ని మేపడానికి. చూడండి అక్కడ ఇశ్రాయేలును తన శ్వాసమైన ఇశ్రాయేలును మేపుటకై. చూడండి మేపుటకై. చూడండి దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడు. మన జీవితంలో మనం దేవుడు మనల్ని మేపితే మనం ఆశీర్వదించబడతాం. చూడండి దావీదు గారిని పిలుచుకున్నాడు తన యొక్క ప్రజల్ని పరిపాలించడానికి, వాళ్ళని మేపడానికి, వాళ్ళని ఆశీర్వదించడానికి, వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చేయడానికి దేవుడు పిలుచుకుని ఉన్నాడు దావీదు గారిని. మరి మనల్ని పిలుస్తాడా దేవుడు? అస్సలు పిలవడు. మనం లెగిస్తే అబద్ధాలే. మన జీవితాలు అబద్ధాలతో నిండిపోయినాయి. ఎన్ని అబద్ధాలు ఆడాము. ఒకవేళ ఇంతకుముందు దేవుడు ఆ పాత నిబంధన కాలంలో ఏ విధంగా అయితే శిక్షలు ఇచ్చేవాడో ఆ విధంగా శిక్షలు వస్తే ఎంతమందికి ఎన్ని శిక్షలు వచ్చాయో. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆ కృపను మనం చేతగాంతాను అనుకుంటున్నాం. కొంతమంది అంటారు, చాలా తెలివిగా మాట్లాడతారు, ఏమనంటే ఆయన దేవుడు ఉంటే చూపి అంటారు. దేవుడు ఉంటే చూపియాలంట. సరిగ్గా సూర్యుని ఒక గంట సేపు చూడమనంట. అట్ట అన్న వాళ్ళని, అయ్యా నువ్వు కొంచెంసేపు ఒక గంట సేపు సూర్యుడిని చూడు, సూర్యుడిని చూసిన తర్వాత దేవుడికి కనపడతాడని చెబుతాం. ఎవరైనా సూర్యుడిని చూస్తాడా? గంట సేపు చూడలేరు. అంతకంటే ప్రకాశంగా ఉంటాడు దేవుడు. మరి మనిషి ఎట్లా మనం చూడగలం ఈ శరీరంతో ఉన్నప్పుడు? పిచ్చి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. రమ్మను నా ఎదురు అంటారు కొంతమంది. దేవుడిని రమ్మనాలంట. ఈయన చెప్పగానే పరిగెత్తుకుంటూ దేవుడు వచ్చేస్తాడు. అయ్యో అయ్యగారు రమ్మన్నారు, ఇక నేను వచ్చేయాలని చెప్పి పరలోకం నుండి. చాలా ఎందుకు అసలు వాళ్ళ మాట ఎవరు లెక్క చేయరు. కానీ దేవుడు అంటే ఎనాలి, పరిగెత్తుకొని రావాలంటే ఎదురుగా వీళ్ళ దగ్గరికి. చూడండి మన జీవితాలు మట్టి జీవితాలు, మన జీవితాలు ఆవిరి వంటి జీవితాలు. మనం ఒక క్షణంలో ఏం జరిగిద్దో మనకు తెలియదు, ఏ వార్త మనం వింటామో మనకు తెలియదు. అలాంటి జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రజల్ని మేపటానికి దేవుడు ఏం చేశాడు? ఆయన్ని రప్పించుకున్నాడు ఆయన. చూడండి మన జీవితంలో ఆ విధమైన జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలి. 72వ వచనం కూడా చదవండి. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. చూడండి కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. చూడండి ఆయన నేర్పరి అంటే బాగా తెలిసినవాడు. ఏం చేయాలి ప్రతి విషయం తెలిసినవాడు దావీదు గారు. తెలియని వ్యక్తి కాదు. ఈ లోకంలో చాలామంది ఏం చేస్తారంటే సరి అయిన విధంగా బోధించలేని వాళ్ళు బోధకుల గురించి చెబుతూ ఉంటారు. ఈ లోకంలో జరిగేది సరైన విధంగా పాటలు పాడలేని వాళ్ళు పాటలు పాడేవాళ్ళ గురించి చెబుతూ ఉంటారు. సరైన విధంగా ప్రార్థన చేయలేని వాళ్ళు ప్రార్థించేవారి గురించి విమర్శించేవారుగా ఉంటారు. చూడండి కానీ దావీదు గారు తన యొక్క జీవితంలో నేర్పరి అయిన వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో మనం నేర్పరితనాన్ని మనం కలిగి ఉండాలి. అంటే మనం అనుభవం కలిగిన వారుగా ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క వాక్యంలో అనుభవం కలిగిన వారుగా ఉంటారో ఆ వాక్యం ఎట్లా ఉంటుంది తెలుసా? బయట విషయాలు అసలు రావు. ఈ లోకంలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఆన్ చేస్తుంటే అసలు వాక్యం చెప్పట్లే ఎవరు. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అట్టయింది ఎట్టయింది
దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, ఆ దేవుని కృప కలుగును గాక, ఆమేన్ అనే మాటలు మనం వింటా ఉన్నాం. మనం ఎట్లా ఉండాలి, మనం ఎట్లా ఎదగాలి, మనం ఎట్లా ఫలించాలి, మనకి అనుభవం ఎట్లా రావాలి, ఈ మాటలు ఎవ్వరు బోధించట్లా. ఇక అసలు ఆ యూట్యూబ్ జోలికి వెళ్ళటం మానేసా, వాక్యం వినటం మానేసా. చూడండి మన జీవితాలు ఎట్లా ఉన్నాయంటే అంత క్యూఆర్ కోడ్లు పెట్టేయటం, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఇచ్చేసేయండి అంటున్నారు, అంతే డైరెక్ట్గా, అంతే. మీ మంచి కానికి అంటే దేవుడు మీకు ఇస్తాడు, లేదా నేను ఆ చైన్ వేసేసాను, దేవుడు మంచి చైన్ ఇచ్చాడు. అది చూడండి ఎలాంటి మాటలు మనం వింటా ఉన్నాము. దేవుడు ఇస్తాడు కాదంట్లా. వాక్యానికి మనం ఎవరైతే నేర్పరి అయిన వారుగా ఉంటారో, ఎవరైతే ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారో, వారి యొక్క జీవితంలో ఈ పిచ్చి మాటలు ఎవరు పట్టించుకోరు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి మనం అడ్డం పెట్టుకునేవారుగా ఉండకూడదు. దేవుణ్ణి మనం కొలిసేవారుగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ పర్సన్గా ఉండాలి. ఒక కారు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే దానికి చాలా కష్టపడాలి మనం. ఎందుకంటే కారు జాగ్రత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటే మనం కారు తోలగలుగుతాం. అట్లా కాకుండా అక్కడ కూర్చోబెట్టి నువ్వు భలేదు వెళ్తావు, నీ ఎంత మంచోడు లేదు, నువ్వు మంచి స్పీడ్గా వెళ్తావు అని చెప్పి మాటలు చెప్పుకున్నాం అనుకోండి, చేయగలుగుతారా? చేయలేరు. మన జీవితాలు అట్లా ఉన్నాయి, ఆత్మీయమైన జీవితాలు. కాబట్టి దావీదు గారు తన యొక్క జీవితంలో నేర్పరైన వాడుగా ఉన్నాడు, తర్వాత నడిపించే అనుభవాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో కట్టుకథల వైపు, పెట్టగథల వైపు జనాలు పరిగెత్తా ఉన్నారు. అబ్బో భలే ఉంటుందా ఆ వాక్యం అంటారు, ఒకే మాట, ఆకర్షణ. మనం గుర్తుపెట్టుకోవాలి, కథలు చెప్తా ఉంటే లోకంలో కథలు కూడా భలే విచిత్రమైన కథలు చెప్తా ఉంటారు. ఒక ఆమె నేను పరలోకం వెళ్ళి వచ్చానని చెబుతా ఉంది. అసలు విచిత్రం, నేను చూశాను, అది ఇది ఎవరు వెళ్ళా ఇంతవరకు, దావీదు మహారాజే వెళ్ళా. చూడండి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 34వ వచనం ఆల్రెడీ మీకు చూపించాను. సందర్భం వచ్చింది కాబట్టి దావీదు గారి గురించి ఒకసారి మళ్ళా గుర్తు చేస్తా ఉన్నాను. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. చాలు, చూడండి ఎంత క్లియర్గా ఉంది. దావీదు గారే ఇంకా పరలోకం వెళ్ళా. నేను పరలోకం వెళ్ళాను, అక్కడ చూశాను, బంగారం ఉంది, వజ్రాలు ఉండి, వజ్రాల మీద అబ్బో వాళ్ళు ఉండరు, వీళ్ళు, ఇన్ని మాటలు మనం వింటామన్నాము. పొర్రపాటును కూడా మనం ఆ మాటలు వినొద్దు. ఎందుకంటే మనం తెలియని వాళ్ళు ఏంటంటే వింతగా నోరు తెరుచుకొని చూస్తారు, అమ్మో నిజమేను ఆమె ఇల్లు వచ్చిందంట, అది ఇది అని అనుకుంటా ఉంటారు. లేదు, దావీదు గారే వెళ్ళలేకపోతే మనం ఎట్లా వెళ్తాం? ఎవరు వెళ్ళా, ఇంతవరకు ఎవరు వెళ్ళా. మన జీవితాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదు గారు తన యొక్క జీవితంలో తన యొక్క ప్రజలను పరిపాలించేవాడుగా ఉన్నాడు, వారిని నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆ విధమైన జీవితాన్ని మనం జీవించాలి. చివరిగా చూడండి అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకొని ముగించుకుందాం. దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను, మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చెను. చూడండి, నా ఇష్టానుసారమైన మనుష్యుడు. మన యొక్క జీవితాలు ఎట్లా ఉండాలంటే మన గురించి చెప్పగలగాలి, సాక్ష్యం పక్కన వాళ్ళు చెప్పాలి. నా గురించి నేను డబ్బా కొట్టుకుంటే సాక్ష్యం అవ్వదు. అయ్యా పలానా వ్యక్తి ఎవరంటే పలానా వ్యక్తి ఇది అని మన గురించి చెప్పాలి. పక్కన వాళ్ళు నేను డబ్బా కొట్టుకుంటాను, నేను అది చేస్తాను, ఇది చేయగలను, నేను అడిపోతాను ఇడిపోతాను, ఉపయోగం లేదు. నేను సంఘాలు తిరిగి వచ్చేవాళ్ళు స్థిరంగా ఉండాలి. స్థిరమైన అనుభవం లేని వాళ్ళు ఉపయోగం ఉందా? అసలు మన జీవితంలో చూడండి, నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చెను. చూడండి, ఇష్టానుసారంగా ఉన్నాడు, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చినట్లు మనం కనబడతా ఉన్నాం. తర్వాత ఏమని చూస్తున్నాం చూడండి, చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. మంచి సాక్ష్యం పొందిన వ్యక్తిగా ఉన్నాడు దావీదు గారు. మరి రాత్రికాల సమయంలో మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? వాక్యాన్ని మనం వినేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. వింటున్నాం, ఎన్నో సంవత్సరాల నుండి మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నాం. మరి వింటే మనం మారు మనసు పొందాలి, బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం ఎట్లా తీసుకోవాలి? వచ్చి అడగాలి, అయ్యా నాకు ఇప్పుడే బాప్తీసం కావాలి. నపుంసకుడు ఏం చేశాడు? ఆ రాత్రికాల సమయంలో బాప్తీసం తీసుకున్నాడు. ఇప్పుడు బోధ ఎట్లా ఉందంటే, అయ్యా మీరు ఉండాలి, మిమ్మల్ని పరీక్ష చేయాలి, మేము చూడాలి,
నువ్వు మారు మనసు పొందేవలేదు, నేను చూడాలి. మనం చూడగలుగుతామా? దేవుడు వాళ్ళ వాళ్ళిద్దరు దేవునికి సాక్షి. మన మధ్యలో మనం కాదు. ఎందుకంటే మన ఒకవేళ బాప్తీసం ఇవ్వకుండా తను చనిపోతే, ఒక వ్యక్తి వస్తాడు మన దగ్గరికి, అయ్యా నాకు బాప్తీసం అంటాడు. మనం బాప్తీసం ఇలా ఒకవేళ చనిపోతే దానికి ఎవరు సమాధానం చెప్పాలి? బైబిల్ ప్రకారం అయితే స్పాట్లో బాప్తీసం ఇవ్వాలి. మనం వినే బోధ ఎట్లా ఉంది తెలుసా? ఎన్ని రకాలు అంటా ఉన్నాము. అయ్యా నాకు సంవత్సరం ఆపేరయ్యా, నాకు 3 సంవత్సరాలు ఆపేరయ్యా, అప్పుడు ఇచ్చారో బాప్తీసం. మరి 3 సంవత్సరాలకు చచ్చిపోతే మరి మనం ఎక్కడికి వెళ్తాం? డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే బాప్తీసం తీసుకోలేదు కాబట్టి. అప్పుడు ఏం చేయాలి మనం? అయ్యా బైబిల్ ప్రకారం ఇట్లా ఉంది కదా, నాకు ఇప్పుడే బాప్తీసం కావాలి, రేపు నేను చనిపోతే నేను ఏమవుతాను అని మనకు భయం కలగాలి. భయం లేని బోధ మనం వింటా ఉన్నాం. ఏముందిలే వెళ్ళొచ్చులే, ఏముంది క్రిస్మస్కి ఎత్తారు, లేదంటే ఈస్టర్కి ఎత్తారు, లేదంటే మంచి రోజు ఒకటి పెట్టుకుందాం, బాప్తీసాలకు సపరేట్గా పెట్టుకుందాం, బైబిల్ క్లాసులు వినాలి, బాప్తీసం క్లాసులు వినాలి అని జనాల్ని మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళని దేవుని దగ్గరికి రాకుండా ఆపేస్తూ ఉన్నాం. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించకుండా ఆపేస్తూ ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తారు? బాప్తీసం తీసుకోవాలని వచ్చిన వాళ్ళు ఏముందిలే తర్వాత తీసుకుందాం అని చెప్పి వచ్చేవాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మంచి సాక్ష్యం పొందాలి. బైబిల్లో ఏదైతే ఉందో దాన్నే మనం ప్రకటించేవారుగా ఉండాలి. ఒకవేళ విరుద్ధంగా ఎవరన్నా చెప్తే ఏం చేయాలంటే మనం ప్రశ్నించేవారుగా ఉండాలి. అది నేర్పరితనము. మన జీవితంలో అలాంటి వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. మనం కళ్ళు మూసుకున్నట్టు లేదు. అందుకంటాడు ఆనాది కాలంలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలెను. ఆ టైంలో దేవుడు చూసి చూడనట్టు వదిలేసాడు. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలి, అందరూ బాప్తిస్మం తీసుకోవాలి, వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించాలి. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో దావీదు గారు ఏ విధంగా అయితే జీవించి ఉన్నారో అదే విధంగా మన యొక్క జీవితాలు మనం మార్చుకుందాం. చూడండి ఎన్ని విషయాలు దావీదు గారి గురించి రాత్రికాలం మనం విన్నాము. మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? అందుకే చదువు వచ్చిన నోట్ చేసుకోండి అనేది అది మంచి అలవాటు. నోట్ చేసుకుంటారని నా పేపర్లు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. ఎవరన్నా పేపర్లు రాకపోతే తీసుకుంటారని అందుకే పెట్టింది. చూడండి దేవుని వాక్యాన్ని మనం భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకొని సిద్ధపరచుకోవాలి. ఎవరికైనా చెప్పాలి. మనం ఎవరికైనా చెప్పాలంటే నోట్ చేసుకుంటే మనం చెప్పగలం. ఏమని? దావీదు గారు ఈ క్వాలిటీస్ ఉన్నాయి, మనం ఇట్లా బ్రతకాలి అని గట్టిగా మనం చెప్పగలం. లేకపోతే ఏముందిలే ఏదో బలే చెప్పాడు అంటారు, లేదా ఏం చెప్పాడయా అంటారు. 2 మాటలు వచ్చేది మనకి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యానుసారంగా మనం జీవితం అందరూ తల్ల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మా జీవితాల్లోనైనా దావీదు గారు ఏ విధంగా అయితే గొర్రెల దొడ్ల నుండి పిలువబడి ఉన్నారు తండ్రి, ఆ విధంగానైనా మేము పాపంలో శాపంలోనైనా ఈ లోకంలో జీవించేటప్పుడు మమ్మల్ని పిలుచుకొని ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇంకానైనా ఎవరైతేనైనా ఈ యొక్క లోకపు సమస్యల్లో చింతల్లో ఇరుక్కుపోయి ఉన్నారో తండ్రి, ఆ యొక్క బాధల్లో బాధపడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వాటి నుండి విడిపించమని అడుగుతూ ఉన్నా తండ్రి. దావీదు గారు ఏ విధంగా అయితేనైనా ఈ లోకంలో జీవించినప్పుడు 3 పూట్ల ఏ విధంగా అయితే మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి ఉన్నారు ఆ విధమైన జీవితాన్ని జీవించడానికి తగిన సహాయం చేసింది తండ్రి. అయ్యా దినమునకు 7 సార్లు మిమ్మల్ని స్తుతించినట్లు మేము చూస్తూ ఉన్నాం తండ్రి. ఆ విధంగా ఈ లోకంలో మేము మిమ్మల్ని స్తుతించిన అయినా మా జీవితాలు బాగు చేసుకోవడానికి తగిన సహాయం చేసింది తండ్రి. అయ్యా మంచి సాక్ష్యం పొందిన వాడుగా ఉన్నాడు తండ్రి, మీకు ఇష్టానుసారుడైన మనుషుడిగా ఉన్నాడు తండ్రి. మా యొక్క జీవితాల్లోనైనా ఆ విధంగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అవును తండ్రి, మేమునైనా ఈ లోకంలో మేము భద్రంగా జీవిస్తూ ఉన్నా తండ్రి, దానికి కారణం మీరే తండ్రి. మీరు మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయ్యా ప్రతి కుటుంబాన్ని అయినా మీకు కంచె వేస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఇంకా ఎవరైతేనైనా వృద్ధాప్యంలో బాధపడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి కావాల్సిన బలాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇంకా చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. డిఎస్సి పరీక్షలు రాసి ఉన్నారు తండ్రి, వారికి నైనా మంచి మార్కులు రావడానికి తగిన సహాయం చేయండి తండ్రి. మీ చిత్తాన్ని నెరవేర్చమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ఇంకానైనా ఆ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి,
అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు కూడా అయినా మంచిగా పరీక్షలు రాసి ఆ పరీక్షలో మార్కులు తెచ్చుకొని వారి జీవితంలో స్థిరపడడానికి తగిన సహాయం దయచేయండి. ఇంకా అదేవిధంగానైనా వివాహాల కోసం చూసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటండి. ఇంకానైనా గర్భఫలం కోసం ఎదురు చూసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటండి. అయ్యా ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరైతే యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటండి. ఆ కుటుంబాల్లో మీ యొక్క అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్నదండి. మీ యొక్క వాక్యం వారికి అర్థం అవ్వలాగినా తగిన సహాయం దయచేయండి. ఇంకా ఎవరైతే మైక్ శబ్దం ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో నాయన, వారి మనసును కరిగించిన ఆయన, వారు ఆ యొక్క మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా ఒక్కసారి పరలోకం గురించి ఆలోచించిన ఆయన, మా జీవితాలు ఇంతేగా అని చెప్పి వారికి అర్థం అవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా నాయన ఇక్కడ ఎవరైతే ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించి ఆశ్రయించండి తండ్రి. ఇంకా నాయన ఇప్పటి వరకు మీరు కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నదండి. ఇప్పటి వరకు నాయన మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు తను ప్రేమించు వారందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.